మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే 10 సంవత్సరాలు మీరు మీ కుటుంబమే ప్రతిరోజు పంచభక్ష పరమాణాలతో పండుగ చేసుకున్నారు. మీ ఉద్యోగాలు మీరు ఆస్వాదించిండ్రు తప్ప ఈ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రా? ఈరోజు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. ఈ నోటిఫికేషన్లన్నీ మావే రేవంత్ రెడ్డి చేసింది ఏముందయా అని నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. మీ ఇంట్లో మీ పిల్లల్ని ప్రజలు తిరస్కరించి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా, అదేవిధంగా మీ బంధువును కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలు తిరస్కరించారు. 6 నెలలు తిరగకముందే వాళ్ళిద్దరికి కారుణ్య నియామకాలు చంద్రశేఖరరావు గారు ఇచ్చిండ్రా? లేదా ఒకరికి ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఒకరికేమో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు. మీ ఇంట్లో మీ బిడ్డనో మీ బంధువో ఉద్యోగం కోల్పోతే మీకు దుఃఖం వచ్చి బాధ అయ్యి 6 నెలలు కూడా వాళ్ళని ఖాళీగా ఉంచకుండా తక్షణమే కారుణ్య నియామకాల కింద ఒకరిని ఎమ్మెల్సీగా, ఒకరిని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా నియమించి ఉద్యోగాలు మీ ఇంట్లోకి ఇచ్చుకోగలిగినారు. కానీ సంవత్సరాల కొద్దీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈ ప్రభుత్వంలోనే సేవలు అందించి ప్రభుత్వ ఉద్యోగంలోనే మరణించిన వాళ్ళ పిల్లలకు 10 సంవత్సరాలైన కారుణ్య నియామకాలు మీరు చేపట్టలేదంటే అసలు కారుణ్యం అనే పదానికి అర్థం తెలుసా అని నేను అడుగుతున్నా. మీ కుటుంబం పట్ల, మీ కుటుంబ సభ్యుల పట్ల చూపించిన కారుణ్యము ఈ పేదోళ్ళ పిల్లల పట్ల ఎందుకు చూపించలేదనేదే నా ప్రశ్న. మీరు చూపించని దగ్గర మేము చూపించినాం, మా విజ్ఞత ప్రదర్శించినాం. మేము మా ఉద్యోగాల కోసం తాపత్రయపడలే. మేము చేపట్టిన పదవి ఒక భావోద్వేగము. ఈ లబ్ధిదారులకు ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచనతో మన ప్రభుత్వం ఈరోజు దాదాపుగా మీ నియామకాలతోని 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు నేను అందించిన. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు అది ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్లో కావచ్చు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రాన్నైనా ఏ రాజకీయ పార్టీనైనా నేను సూటిగా సవాల్ విసురుతున్నా. 10 నెలల్లో 59,000 ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన ముఖ్యమంత్రి కానీ రాష్ట్రం కానీ ఉంటే మీరు ఏదైనా చూపించండి, నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. మా రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ప్రజాపాలనలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్గా నిలబడ్డది. ఒక బాధ్యతను భావోద్వేగంతో మేము నిర్వహించినాము. అన్ని పరీక్షలు పద్ధతి ప్రకారం నిర్వహించినాం. ఒకప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ధర్నాలు జరిగేవి, నిరసన తెలిపేది నోటిఫికేషన్లు ఇస్తారా అయ్యారని. నేను వచ్చిన తర్వాత మీద నోటిఫికేషన్లు ఇస్తే మీరు ధర్నాలు చేయమొదలుపెట్టారు. ఇన్ని నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపునరని అశోక్ నగర్ చౌరస్తలో ధర్నాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి నువ్వు రా అడికన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేది నేను, చదువుకోండి, మీరు పోటీ పరీక్షలు రాయండి అని మన పిల్లలకు విజ్ఞప్తి చేసిన. ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. ఇది మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే ఏండ్ల తరబడి వాయిదాలు పడుతూ వస్తున్న నోటిఫికేషన్లు ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకు ఉద్యోగం రావడమో రాకపోవడమో అర్థమైతే ఇంకొక పని కోసం వెళ్తారు. తల్లిదండ్రులకు కూడా వాడికి ఉద్యోగం వస్తే పెళ్లి చేద్దాం అనుకుంటారు. 22-23 ఏళ్ళకి హైదరాబాద్ వచ్చాడు, 33 ఏళ్ళు ఆయన ఉద్యోగం రాకపోతే ఎప్పుడు పెళ్లి చేయాలా? మా ఆడపిల్లలకు పెళ్ళి ఎట్లా ఉద్యోగం వస్తుంది కదా అని పెళ్లి చేస్తే వాళ్ళ పిల్లలే స్కూల్కి పోతురు. మా చెల్లెళ్ళకు వాళ్ళకు ఉద్యోగం అనేది తెలవకుండా పోయింది. లేకపోతే పిల్లగానికి ఉద్యోగం వస్తుందని పిల్లనిస్తే వానికి ఉద్యోగం రాకపోతే అరే